సాయి భజనలు అంటే కేవలం పాటలు మాత్రమే కాదు, అవి అద్భుతాలను సృష్టించగల ఒక శక్తివంతమైన సాధనం. ఈరోజు మనం ఒక చిన్న పల్లెటూర్లో మొదలైన ఈ భజన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో ఆ అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం. ఆలోచించండి, మొట్టమొదటి సందేశం, మొట్టమొదటి ఉపదేశం ఒక పాట. మాటలు కాదు, ప్రసంగాలు కాదు, ఒక సాధారణ భజన. దీన్ని బట్టే మనకర్థమవుతుంది కదా, భక్తి మార్గానికి, నామస్మరణకు ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో. సరే, మరి ఈ గీతం ఎలా పుట్టింది? దీని కథ మొదలయ్యేది ఒక చిన్న పల్లెటూరులో. అక్కడొక బాలుడు తన గానంతోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆ కథేంటో చూద్దాం. కేవలం 7 ఏళ్ల వయసులో ఆలోచించండి, యువసత్యం ఒక పండరి భజన బృందాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో కలరా మహమ్మారి విజృంభిస్తోంది. కాని ఆశ్చర్యంగా ఈ భజన బృందం ఎక్కడైతే కీర్తనలు పాడారో ఆ ప్రాంతాలు మాత్రం ఆ మహమ్మారి బారిన పడకుండా సురక్షితంగా ఉన్నాయి. అంటే చూడండి, ఆ భజనల శక్తికి అదే మొదటి సాక్ష్యమన్నమాట. 1940 అక్టోబర్ 20 ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు. ఆ రోజు యువసత్యం తన అసలు స్వరూపాన్ని, తన దైవత్వాన్ని ప్రకటించారు. మరి తన మొదటి సందేశాన్ని ఎలా ఇచ్చారో తెలుసా? మళ్ళీ ఒక భజన రూపంలోనే. ఇది నామస్మరణకున్న అపారమైన శక్తిని మనకు మళ్లీ గుర్తుచేస్తోంది. సరే, అలా ఓ పల్లెటూరిలో మొదలైన కీర్తనలు ప్రశాంతి నిలయంలో ఒక పవిత్రమైన, ఒక క్రమశిక్షణతో కూడిన దినచర్యగా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు సంకీర్తన అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పరిచయమవుతోంది. అంటే సామూహికంగా పాడటం. ఒక్కరే పాడటానికి, 100 గొంతులు కలిసి పాడటానికి ఎంత తేడా ఉంటుందో కదా. 1000 గొంతులు ఏకమైనప్పుడు అదొక సాధారణ పాటగా ఉండదు, ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగంగా మారిపోతుంది. ప్రశాంతి నిలయంలో భజనలంటే అదో గొప్ప క్రమశిక్షణతో కూడిన యజ్ఞంలా జరిగేది. పాడేవాళ్లు ఎవరైనా సరే వాళ్ల దృష్టి మొత్తం స్వామి పాదాల మీదే ఉండాలి. ఇక భజనలు ఎప్పుడు ముగించాలన్నా కూడా ఆయనే ఒక సంకేతమిచ్చేవారు. తన పాదాల దగ్గర ఉన్న చిన్న స్టూల్ను కదిపి, చూసరా, ప్రతి క్షణం గురువుపైనే ధ్యాస అన్నమాట. మరింత భక్తి, ఇంత క్రమశిక్షణతో పాడినప్పుడు అద్భుతాలు జరగకుండా ఉంటాయా? అసలీ భజన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఇంతలా వ్యాపించడానికి కారణమే కొన్ని అసాధారణ సంఘటనలు. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మనం 1968 బెంగుళూరుకు వెళ్దాం. అక్కడ 24 గంటల అఖండ భజన జరుగుతోంది. ఆ భజనలో వైద్యులు కూడా చేతులెత్తేసిన ఒక తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడు తన తల్లితో కలిసి కూర్చున్నాడు. అతని మనసులో ఒకే ఒక్క ఆశ. అస్సలు ఒక పాట నయం చెయ్యలేని రోగాన్ని నయం చెయ్యగలదా? ఆ యువకుని ఆర్తిలో అంత శక్తి దాగి ఉందా? బయట అయితే కుండపోత వర్షం పడుతోంది. ఎవరూ ఊహించని విధంగా అర్ధరాత్రి స్వామి మళ్లీ భజనాహాల్లోకొచ్చారు. సరిగ్గా అదే సమయానికి ఆ యువకుడు తన సర్వస్వాన్ని ధారపోసి ఆర్తితో పాడుతున్నాడు, ఓ నా సాయికృష్ణ, నాకు నీ దర్శనం ఇవ్వగలవా అని. స్వామి అతని దగ్గరికి వెళ్లారు. అతని నుదుటిపై చేయి వేశారు. అంతే, ఒక్క క్షణంలో అతని శరీరంపై ఉన్న భయంకరమైన మచ్చలన్నీ మాయమైపోయాయి. ఎలా జరిగిందిది? పగలంతా అతనొక కోరికతో పాడాడు. కాని ఆ రాత్రి అతని పాటలో ఉన్నది స్వచ్ఛమైన శరణాగతి మాత్రమే. ఆ ఆర్తికి, ఆ భక్తికి స్వామి స్పందించకుండా ఎలా ఉంటారు? ఇలాంటి అద్భుతాలు 1 కాదు, 2 కాదు, ఎన్నో. కార్లో వెళ్తుంటే స్వామి ఛాతిలోంచి ప్రశాంతి నిలయం భజనలు వినిపించడం, భజనలో స్వామి శ్రీకృష్ణుడిగా మారిపోవడం, కుండపోత వర్షంలో భజన కోసం పూలమాల దొరకకపోతే ఎవరో ఒక అపరిచితుడు సైకిల్ మీద వచ్చి ఇచ్చి వెళ్లడం. ఇవన్నీ చూస్తుంటే భజనల వెనక ఉన్న ఆ దైవిక శక్తి మనకు అర్థమవుతుంది. ఇలాంటి అద్భుతాలే, ఇలాంటి అనుభవాలే ఈ భజన ఉద్యమాన్ని చిన్న చిన్న ఇళ్లల్లో జరిగే సంకీర్తనల స్థాయి నుంచి ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చాయి. మరి ఈ ప్రయాణమెలా సాగిందో చూద్దామా? చూడండి, ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో. 1940లో ఓ చిన్న గ్రామ భజనా బృందంగా మొదలై 1950 కల్లా ప్రశాంతి నిలయంలో ఒక దినచర్యగా మారింది. ఇక 1968 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సాయి సంస్థల్లో భజనలు తప్పనిసరి అయ్యాయి. మరిప్పుడో టెక్నాలజీ పుణ్యమాని ప్రపంచం నలుమూలలా అందరూ ఒకేసారి వింటున్నారు. 1968లో జరిగిన ప్రపంచ మహాసభలో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. భజనలు అనేవి ఏ ఒక్క మతానికో, సంప్రదాయానికో చెందినవి కావు. అవి సార్వజనీనం.
దేవుడు సర్వవ్యాపి, ఆయనకు ఎన్నో పేర్లు. మనకు ఆనందాన్నిచ్చే ఏ పేరుతోనైనా ఆయనను పిలవచ్చు. ఈ ఒక్క మాట చాలు ఇందులో ఎంత గొప్ప కలుపుగోలుతనముందో చెప్పడానికి. సరే, ఇంత శక్తివంతమైన భజనలు పాడాలంటే ఏమైనా నియమాలున్నాయా? అసలా పాటల్లోనే పదాల వెనక దాగి ఉన్న లోతైన అర్థాలేమిటి? ఇప్పుడు చూద్దాం. భజనలు పాడటానికి కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయి. మొదటిది, ఇది ప్రదర్శన కాదు, ఇదొక సాధన. రెండోది, అందరూ పాడుకోవడానికి వీలుగా రాగాలు సింపుల్గా ఉండాలి. మూడోది, అన్ని మతాల దేవుళ్ల పేర్లను చేర్చాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా బిగ్గరగా మనస్ఫూర్తిగా పాడుతూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టాలి. అప్పుడే మనలో ఉన్న నెగటివిటీ అంతా పోతుంది. ఇక్కడే సాయి భజనల్లోనే అసలైన అందం మనకు కనిపిస్తుంది. అవి వినడానికి సరళంగా ఉన్నా వాటిలో చాలా లోతైన వేదాంతం దాగి ఉంటుంది. ఉదాహరణకు, గోపాల అంటే కేవలం ఆవుల కాపరి అని కాదు, ఈ సృష్టిలో ఉన్న జీవులన్నింటినీ కాపాడేవాడు అని అర్థం. ఘనశ్యామ అంటే ఆకాశంలా సముద్రంలా అనంతమైనవాడు. ఇక కమలనాయన అంటే తామరపువ్వు బురదలో ఉన్నా దానికి అంటనట్టు భగవంతుడు ఈ లోకంలో ఉన్న ఈ మాయకు అతీతంగా ఉంటాడు అని అర్థం. వేదాంతం మొత్తం ఒక చిన్న పాటలో అన్నమాట. ఇదంతా మనల్ని ఇప్పటి డిజిటల్ యుగానికి తీసుకువస్తోంది. ఇక్కడ టెక్నాలజీ సహాయంతో ప్రపంచమంతా కలిసి ఒకే గొంతుకగా పాడుతోంది. ఇప్పుడు చూడండి, లైవ్ స్ట్రీమింగ్, యూట్యూబ్ లాంటి వాటి వల్ల ప్రశాంతి నిలయం నుంచి భజనలు రోజూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే, ఎవరైనా సరే వాటిని వినవచ్చు, పాల్గొనవచ్చు. భౌగోళికంగా ఎంత దూరంలో ఉన్నా ఆధ్యాత్మికంగా అందరినీ కలిపే గొప్ప సాధనమిది. ఈ భజనలు ఇప్పుడు తెలుగుకో, హిందీకో పరిమితం కాదు. ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్, చైనీస్ ఇలా ప్రపంచంలోని ఎన్నో భాషల్లో భగవంతుని నామాన్ని కీర్తిస్తున్నారు. ఇది కదా అసలైన ప్రపంచగానం. కాబట్టి చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనమందరం ఎన్నో రకాలుగా విడిపోయి బతుకుతున్న ఈ ప్రపంచంలో అందరూ కలిసి ఒకే శృతిలో, ఒకే లయలో, ఒకే స్వరంతో దేవుణ్ణి కీర్తించినప్పుడు ఆ సామూహిక స్వరానికి ఎంత శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.